నా కొడుకు చదివేది యూకేజీ, వాడికి పెట్టే బాక్స్ పావు కేజీ, వాడి వెనకాల 5 కేజీ. సరే, ఒకరోజు నా దగ్గరికి వచ్చి, డాడీ మా మిస్ బుక్స్ కొనమంటుంది, యూనిఫామ్ కొనమంటుంది, స్కూల్ ఫీజు కట్టమంటుంది డాడీ అని చెప్పిండు. లెక్కలు వేసుకుంటే ఎంత వచ్చింది, ఎట్లా చేయాలి డబ్బులు అని చెప్పి ఆలోచిస్తా ఉన్నా. అప్పుడే గుర్తొచ్చింది, ఇక చింత లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, నాకు జార్ యాప్ ఉంది కదా అని గుర్తొచ్చింది. సరే, అప్పుడు ఇక ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయా. ఇంకా ఆ జార్ యాప్ గుర్తొచ్చి అర్జెంటుగా ఆ జార్ యాప్లో ఉన్న డబ్బులన్నీ తీసేసి యాప్ డిలీట్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడుతున్నా. నరాలు కట్ అయిపోయింది. నీకు ఇప్పుడు నరాలు కట్ అయిపోయినాయి అమ్మ, నాకు అప్పుడే కట్ అయిపోయినాయి. చెప్తాను వినండి. నేను ఆ స్కూల్ ఫీజు, ఆ బుక్స్కి, యూనిఫామ్కి డబ్బులు ఎట్లా అని చూస్తాను. అంటే నేను జార్లో సేవ్ చేసాక తెలుసు. సో జార్లో ఉన్నాయి కదా, అది విత్డ్రా చేసుకొని ఫీజులు అన్నీ కట్టేయచ్చు అని చెప్పేసి జార్ ఓపెన్ చేస్తే, నేను జార్ యాప్లో కట్టిన అమౌంట్ 22,486 రూపాయలు టోటల్. నేను అంటే సేవ్ చేసింది 145 రూపీస్ డైలీ సేవ్ చేసిన. చాలా రోజుల నుంచి సేవ్ చేస్తున్నా. 22,486 రూపాయలు ఉన్నాయి. సో అవి విత్డ్రా చేస్తా అంటే ఇక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్ మీద చూడండి, 19,669 రూపాయలు చూపించింది. సరేలే, విత్డ్రా ఎనీవే అని ఉంది కింద చూసారుగా. ఆ విత్డ్రా ఎనీవే కొట్టగానే అమౌంట్ ఎంత వచ్చింది అంటే 19,534 రూపాయలు అకౌంట్కి క్రెడిట్ అయిపోయింది. అందులో ఎంత పోయినాయి? 2,952 రూపాయలు లాస్. ఈ 2,952 రూపాయలు ఎందుకు కట్టాయని, అసలు ఎట్ట పోయినాయి, ఎందుకు పోయినాయి అని చెప్పేసి కస్టమర్ కేర్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ పెట్టినా నో రిప్లై, ఫోన్లు చేసినా నో రిప్లై, ఫోన్లు చేస్తే అస్సలు తీయరు. ఈ అమౌంట్ కట్టైన దగ్గర నుంచి కనీసం అంటే 20-30 సార్లు చేస్తే ఒక్కళ్ళు కూడా ఫోన్కి రెస్పాండ్ కాల. సరే, ఎందుకు ఈ అమౌంట్ ఎందుకు కట్టాయని ఏంటి అని చెప్పేసి అక్కడ ఇక్కడ చూస్తే ఎవరు సరిగా సమాధానం. కొంతమంది నేను చాట్ జీపీటీని అడిగితే వాళ్ళు ఛార్జీలు ఏమైనా వేసుకున్నారేమో, లేకపోతే అదో ఇదో అని చెప్పారు. సరే అని చెప్పేసి ఫోన్పేలో సేమ్ అమౌంట్ సేవ్ చేస్తున్నాను, రోజుకి 30 రూపాయలు. అవి కొంత 3,500 చిల్లర ఎంత అని అవి విత్డ్రా పెడితే దాంట్లో వాడు 300 దొబ్బేసింది. సరే, ఫోన్పే కాంటాక్ట్ అయ్యా. ఫోన్పే కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు, గోల్డ్కి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీరు గోల్డ్ కొనడానికి కొనుగోలు జిఎస్టీ మీకు పడిందని చెప్పిండు. అమ్మ దేవుడు, నేను అన్నా, నేనేం నీ దగ్గర గోల్డ్ కొనలేదు కదా, నువ్వు నాకు అమ్మలేదు కదా, నువ్వు ఎట్లా జిఎస్టీ వేస్తావు? నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, వాటికి వడ్డీ ఇకపోగా నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పి అడిగినా, మాది అంతేను, మీరు ఫస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పారు, అది ఏదేదో కూర్చుండు. సరే, అయిపోయింది. సో నాకు ఇప్పుడు అర్థమైంది, జార్లో 22,486 రూపాయలు దాచిపెడితే వాడు ఇంచుమించు 3,000 దొబ్బేసిండు. అంటే జిఎస్టీ. నేనేమైనా సరుకు కొనలే వాడి దగ్గర, బంగారం కొనలే, కాకపోతే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశామనే ఒక ఇది పెట్టి డబ్బులు దొబ్బేస్తా ఉన్నారు. 22,000 రూపాయలు, 22,486 రూపాయలకి వాడు 3,000 తీసుకుంటే, నాకంటే కొంచెం గొప్పగా 50,000, 1,00,000 రూపాయలు దాచిపెట్టుకున్న వాళ్ళకి ఎంత దొబ్బేయాలి వాళ్ళ దగ్గర. అర్థమవుతుందా? దయచేసి జార్ యాప్ని ఎవ్వరు వాడకండి. ఈ జార్ యాప్ వాడుతూ ఎంత డబ్బు పోతుందో ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, ఈ జార్ యాప్ సరే నేను సేవ్ చేసుకుంటున్నా, మంచిగా అవుతుంది కదా అని చెప్పి ఒకసారి 10,000 విత్డ్రా చేస్తే ఒక అంత 1,500 ఎంత పోయినాయి. సరే, అది ఎందుకో తెలియక వదిలేసిన. ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. సో జార్ యాప్ బాగుంది కదా అని చెప్పేసి ఇన్వైట్ చేసి అందరికి వాట్సాప్లో అట్ట ఇన్వైట్ చేస్తా అంటే మావాడే ఉన్నాడు, మా అల్లుడు, ఆ జార్ యాప్లో ఇన్వెస్ట్ చేస్తామంటే నాకు 16 రూపాయలు, 12 రూపాయలు అట్టు వచ్చాయి. అలా కొంతమంది నా ఫ్రెండ్స్ జార్ యాప్లు అలా వాళ్ళు సేవ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇన్సెంటివ్ వచ్చేది కమిషన్ లాగా. సో అదంతా కలిపితే ఒక 500-600 అయినాయి. అవి కూడా లేవు. అవి బాగా అవి పోయి అసలు నాకు ఎంత చెడ్డ చిరాకు వేసిందంటే జార్ యాప్ మీద అంత చిరాకు వేసింది. అంటే జారు యాప్లో ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెడితే వాడు డబ్బులు మనం విత్డ్రా చేసుకునేటప్పుడు జిఎస్టీ కట్ చేస్తాడా? అంటే మనకి ఏ బంగారం ఇచ్చిండు?
అర్థమైందా? ఇదంతా ఒక వాడు సంపాదించుకోవడానికి, ఈ జార్ యాప్ వాళ్ళు సంపాదించుకోవడం, మనకేం ఉండదు. ఇది వ్యాపారం. బ్యాంకులో 10 రూపాయలు ఇస్తే రూపాయో 10 రూపాయో పావులన్నా మనకు వడ్డీ ఇస్తాడు. ఇది లేదే ఇక్కడ. దయచేసి చెప్తున్నా, నేను లాస్ పోయినట్టు ఎవరు లాస్ పోకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నా. జార్ యాప్లో ఉన్న అమౌంట్ని ఎంత ఇస్తే అంత విత్డ్రా చేసుకోండి. మీరు 10,000 20,000 30,000 దానికి కటింగ్లు బోను ఎంత వస్తే అంత సంతోషంగా విత్డ్రా చేసుకొని శుభ్రంగా ఉండండి. ఇక నుంచి ఇన్వెస్ట్ చేయకండి. నేను కూడా జార్ యాప్ తీసేసా. ఆ అన్ని అమౌంట్ మొత్తం విత్డ్రా చేసేసుకొని ఆ యాప్ కూడా దొబ్బేసిన. ఇక ఇంట్లో ఒక ఉండి పెట్టేసి దాంట్లో వేస్తున్నా రోజుకు 200. అది మంచి పని. వీడికి డబ్బులు పెట్టి ఆ ఉన్న మనం వచ్చే డబ్బులు మనకి ఆదాయం లేదు, ఏం లేదు, వాడు దొబ్బేస్తాంటే మనకేంటి? అసలు ఎంత పని వేసింది తెలుసా? వాస్తవం చెప్తున్నా, 22,000 చిల్లర అయింది ఆడ స్కూల్ ఫీజు మా పిల్లలు ఇద్దరికి కట్టాలంటే. జస్ట్ ఫస్ట్లో కట్టేది. సో ఇవి సరిపోతాయి అనుకున్నా, తీరా చూడిపోతే 19,500 నాకు వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. జార్ యాప్ని నమ్మకండి. ఓకే, థ్యాంక్ యూ.